తాగిన మైకంలో పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసిన ఆకతాయిలకు నడి రోడ్డులో థర్డ్ డిగ్రీ ఇచ్చారు పోలీసులు. మామూలుగా అయితే పోలీస్ స్టేషన్లో విరగ కుమ్ముతారు, కానీ పోలీస్ స్టేషన్ దాకా తీసుకువెళ్లే ఓపిక లేనట్టుంది. అందుకే అందరూ చూస్తుండగానే చేతిలో ఉన్న కర్రలతో బడిత పూజ చేశారు, వీరకొట్టుడు కొట్టారు. నడి రోడ్డు మీద ఆర్తనాదాలు పెడుతుంటే ఏమాత్రం కనికరించకుండా తుక్కిరెగ్గొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో మందుబాబుల ఆగడాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. తాజాగా లీలామహల్ జంక్షన్ సమీపంలో ఓ బార్ వద్ద 6 యువకులు పీకల దాకా మద్యం తాగారు. తాగిన మత్తులో తల్లి కూతుళ్లను వేధించారు, అడ్డగోలుగా మాట్లాడారు, ద్వంద్వ అర్థాలతో నరకం చూపించారు. వాస్తవానికి షాపింగ్ పని మీద బయటకు వచ్చిన ఆ తల్లి కూతుళ్లు ఆ పని ముగించుకుని వెళుతున్నారు. వారు వెళుతుండగా కొంతమంది ఆకతాయిలు మద్యం తాగి అడ్డగోలుగా మాట్లాడారు, ఇష్టానుసారంగా విమర్శలు చేశారు. చివరికి వారి పాపం పండింది. అక్కడున్న స్థానికులు 6లో 3ని పట్టుకున్నారు, దేహశుద్ధి చేయడం మొదలుపెట్టారు. ఇదే సమయానికి అక్కడికి పోలీసులు వచ్చారు. ఆకతాయిలు చేసిన దారుణం గురించి పోలీసులకు చెబితే వారు మరిచిపోయారు. చేతిలో ఉన్న కర్రలతో తుప్పొదిలించారు. నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ చూపించారు. 6లో మరో 3 పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో మందుబాబుల ఆగడాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆడవాళ్లు రోడ్డు మీదకొస్తే చాలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, బూతులతో రెచ్చిపోతున్నారు, పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారు. ఈ తరహా ఘటనలపై ఇటీవల కాలంలో ఫిర్యాదులు పెరిగిపోయాయి. దీంతో పోలీసులు ఈ ప్రాంతం మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు.